జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మున్సిపల్ 2022-23 సంవత్సరం వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమన్లు అధ్యక్షతన నిర్వహించారు. మొత్తం 12.32 కోట్ల రూపాయలతో తయారు చేసిన బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బడ్జెట్ సమావేశానికి హాజరైన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరందు మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ కొత్తగా ఏర్పడినప్పటికీ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం వనరులను సమీకరించుకుని మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్ను, టీఎస్ బిపాస్ ద్వారా వచ్చే భవన నిర్మాణాల అనుమతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఫాస్ట్గా చేయడం కానీ లేకపోతే ట్రైన్ రిలేటెడ్ కానీ అవన్నీ డెఫినెట్గా వీ విల్ టెస్ట్. ఏదైనా ఎక్కడైనా స్కోప్ ఉన్నా కూడా వీ విల్ సపోర్ట్ డెఫినెట్లీ. ఈరోజు మన 2023-24 యొక్క బడ్జెట్ సమావేశాన్ని మరి నిర్వహించుకొని సార్ చెప్పిన దానిలో నాకేమర్థమైందంటే కేవలం మనం ఫిగర్స్ పెట్టుకోవడం కాదు, ఆ ఫిగర్స్ని మనం అచీవ్ కావాలంటే కౌన్సిల్ అంటే ఓన్లీ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇక్కడ స్టేజ్ మీద కూర్చోవడం కాదు, అందరం కలిసి టుగెదర్గా ఆప్షన్ మెంబర్, కౌన్సిలర్ మనం అందరం టుగెదర్గా ఉంటే మనం 100% ఏదైతే బడ్జెట్లో పెట్టుకున్నది గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బులు తప్పకుండా వస్తాయి. పక్క మున్సిపాలిటీకి వస్తే మన మున్సిపాలిటీకి వస్తాయి. కాబట్టి మన ఇన్కమ్ సోర్స్ని ఏ రకంగా పెంచుకోవాలనేది సారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పొద్దున్నే సార్ని అడిగారు, మీ లేబర్ ఎన్ని రోజుల సాలరీస్ పెండింగ్ ఉన్నాయి, మీ ట్యాక్స్ ఎంత పెండింగ్ ఉన్నది. పొద్దున ఫస్ట్ మార్నింగ్ సార్ దాంట్లోనే మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ యాక్చువల్ బడ్జెట్ మనము రియలిస్టిక్గా చెప్పడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని మంచి ఆనందకరమైన వాతావరణంలో నడిపించిన మన గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసి మనకు మంచి సూచనలు ఇచ్చి మరి మన మున్సిపాలిటీకి సపోర్ట్గా ఉంటాయని చెప్పిన మన జిల్లా అదనపు కలెక్టర్ గారు, స్థానిక సంస్థలు మకరంద్ గారికి మరొకసారి మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ మెంబర్స్కి, సిబ్బందికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన జేఏఓ గారికి మరియు వారి సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు గారు పిఏ గారు కాల్ చేశారు. మంత్రి గారి ప్రోగ్రామ్ కంటిన్యూ అయింది కాబట్టి సార్ హాజరు కాలేకపోయినా చెప్పారు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలి. ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నట్టు ప్రకటిస్తాను. థ్యాంక్ యూ.